అమ్మా న్యూస్ లో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తిని ఏపీ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. జర్నలిజంలో 40 ఏళ్లుగా సేవలు చేసినందుకు గాను ఏపీ ప్రభుత్వం గుర్తించి ఏపీ అధికార భాషా సంఘం తరఫున తెలుగు భాషా రత్న జీవన సాఫల్య పురస్కార అవార్డును ఇచ్చారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీలో జీవన సాఫల్య పురస్కారంతో జర్నలిస్ట్ కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. వీరితో పాటు ఉత్తమ యాంకర్ గా వెన్నెలకు అచీవ్మెంట్ అవార్డును అందించారు. ప్రస్తుతం వీరిరువురు అమ్మా న్యూస్ ఛానల్లో విధులు నిర్వహిస్తున్నారు. సీనియర్ జర్నలిస్టులు యాంకర్ వెన్నెలకు అవార్డులు రావటం పట్ల సంస్థ సిఓ రామచంద్రారెడ్డి ఇన్పుట్ అవుట్పుట్ తదితర సిబ్బంది శాలువాతో సత్కరించారు. అనంతరం సిబ్బంది సమక్షంలో మరోసారి అవార్డునివ్వడంతో హర్షం వ్యక్తం చేశారు. ఇక అమ్మా న్యూస్ లో పలువురు సిబ్బంది ఉత్తమ విధులు నిర్వహించడంతో వారిని సంస్థ సిఓ రామచంద్రారెడ్డి అభినందించారు. కోఆర్డినేటర్ రాంప్రసాద్, జిఎఫ్ఎక్స్ శాఖలోని మధు, భాగ్యరాజ్, ప్రణీతులను ప్రత్యేకంగా అభినందిస్తూ నగదు ప్రోత్సాహంతో పాటు మెమోంటోను అందజేశారు. రాజేంద్రనగర్ స్టాఫ్ రిపోర్టర్, ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ సేవలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. సంస్థ సిఓ రామచంద్ర అందరినీ అభినందించారు. సిబ్బంది సమిష్టి కృషితోనే సంస్థ విజయాలను సాధిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అవార్డు గ్రహీత కృష్ణమూర్తి తన అనుభవాన్ని సిబ్బందితో పంచుకున్నారు. జీవితంలో ఎన్నో అవార్డులు వచ్చినా సిబ్బంది సమక్షంలో అధికారుల చేతుల మీదుగా తీసుకోవటం ఆనందంగా ఉందంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన మంచి సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. మన కృష్ణమూర్తి గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీలో పనిచేయడం. ఆయనకి ఇప్పుడు అద్వానీ గారికి భారత రత్న వచ్చింది కదా, అద్వానీ గారితో 3 సార్లు రథయాత్రలో పాల్గొన్నాడు కృష్ణమూర్తి. తెలంగాణ ఏపీ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్న ఒకే ఒక్క జర్నలిస్ట్. ఇప్పుడు డీజీపీ అంటే మనకు మహేందర్ రెడ్డిని చూసినాము, వీళ్ళు చూసాము కదా. అప్పట్లో డీజీపీలు సార్కి ఫోన్ చేసి డీజీపీ సార్ ఇద్దరే లంచ్ చేసేవాళ్ళు. జర్నలిజం అంటే ఇప్పుడు అంటే 100 మంది ఉన్నారు కదా, అప్పుడు 5 మెంబర్స్ 6 మెంబర్సే ఉండాలి. కృష్ణమూర్తి సార్ అంటే క్రైమ్ జర్నలిజం లో ఫేమస్. అప్పుడు నిన్న చేసిన వాళ్ళల్లో అందరూ 80 ఇయర్స్ 90 ఇయర్స్ వాళ్ళే చేశారు. సారే జూనియర్ అందరిలో. అంతా నిన్న తీసుకున్న వాళ్ళలో శుద్ధాల అశోక్ తేజ ఉన్నారు. శుద్ధాల అశోక్ తేజ, తమ్మారెడ్డి భరద్వాజ, పలుకలూరి నాకనే ఫేమస్ రైటర్. అలా అచీవ్మెంట్స్ మీరు కూడా చాలా సాధించాలని కోరుకుంటున్నాం. మనం అనుకుంటే సాధించగలం. మనం ఒక లక్ష్యంతో వెళ్ళండి, లక్ష్యంతో వెళ్తే ఖచ్చితంగా మనం సాధించగలమని అనుకుంటున్నాం. నాకు ఇది ఫస్ట్ అవార్డు. నేను 40 ఏళ్ళుగా పనిచేసిన ఎక్కడ ఏ చిన్న రవీంద్రబాద్ లో కానీ డ్రాగన్స్ లో కానీ ఎక్కడ వచ్చిన మెమోంటో తీసుకున్న ఇది ఫస్ట్ అవార్డు. ఆ అవార్డు కూడా అవార్డుతో పాటు నాకు 10,000 నగదు కూడా పురస్కారం అందించారు. అదేవిధంగా మన సంస్థ కూడా మనం అందరం కలిసి కొంత మేలు చేస్తే మనకు బాగుంటుంది, సంస్థకు పేరు. ఎక్కడ పోయినా అమ్మా న్యూస్ అనేది, నేను గుంటూరులోకి నేను వెళ్ళాను, అమ్మా న్యూస్ అంటే బాగా వస్తుందని చెప్పారు. మన కేబుల్ నెట్వర్కే కానీ చాలా బాగా వస్తుందని చెప్పారు. మన కూడా అక్కడ